ఘోరమాయెన చూడలేక సూర్యుడే చీకటాయెన. సుందరమగు నీ వదనమే మారిపోయెన. వేదనతో నీ చెమటే రక్తమాయెన. నా కోసమేగా ఈ కలువరి శిక్ష, నా కోసమేగా ఈ ఘోర పరీక్ష. నా కోసమే కదయ్యా నా యేసయ్యా, నా కోసమే కదయ్యా. చూడ చక్కని రూపమే ఘోరమాయెన. చూడలేక సూర్యుడే చీకటాయెన. సుందరమగు నీ వదనమే మారిపోయెన. వేదనతో నీ చెమటే రక్తమాయెన. నీవు పంచిన రొట్టెలు రాళ్ళాయెన. ఆ చేతులకేమి కులు బిగించిన. నీ స్వస్థత కార్యములతో మేలు పొందిన. ఆ నోళ్ళ సిలువ వేయమని అరచిన. నీవు పంచిన రొట్టెలు రాళ్ళాయెన. ఆ చేతులకేమి కులు బిగించిన. నీ స్వస్థత కార్యములతో మేలు పొందిన. ఆ నోళ్ళ సిలువ వేయమని అరచిన. నోరైన తెరువలేదు, మాటైన పలుకలేదు, జాలైన చూపలేదు, కనికరపడలేదు. శిక్షించమని అరచితిరా ఆ జనులు. చూడ చక్కని రూపమే ఘోరమాయెన. చూడలేక సూర్యుడే చీకటాయెన. సుందరమగు నీ వదనమే మారిపోయెన. వేదనతో నీ చెమట రక్తమాయెన. సంకెళ్ళతో నిన్ను బంధించిన. వదకు తేబడు పశువుగా నిన్ను మార్చిన. పిడుగుద్దులతో నిన్ను గాయపరచిన. అవమానపరచి నిన్ను బాధ పెట్టిన. సంకెళ్ళతో నిన్ను బంధించిన. వదకు తేబడు పశువుగా నిన్ను మార్చిన. పిడుగుద్దులతో నిన్ను గాయపరచిన. అవమానపరచి నిన్ను బాధ పెట్టిన. మాటైన పలుకలేదు, నోరైన తెరువలేదు. మాటైన పలుకలేదు, నోరైన మెదుపలేదు. మౌనము వహించితివా నా కొరకు. చూడ చక్కని రూపమే ఘోరమాయెన. చూడలేక సూర్యుడే చీకటాయెన. సుందరమగు నీ వదనమే మారిపోయెన. వేదనతో నీ చెమట రక్తమాయెన. నా కోసమేగా ఈ కలువరి శిక్ష, నా కోసమేగా ఈ ఘోర పరీక్ష. నా కోసమే గదయ్యా నా యేసయ్యా, నా కోసమే గదయ్యా. చూడ చక్కని రూపమే ఘోరమాయెన. చూడలేక సూర్యుడే చీకటాయెన. సుందరమగు నీ వదనమే మారిపోయెన. వేదనతో నీ చెమట రక్తమాయెన. ఈరోజు ఈ విధంగా పాడానంటే నిజంగా దేవుని కృపే. అసలు ఏం జరిగిందని లాస్ట్ ఇయర్ వచ్చి
ఏప్రిల్ 21 తారీఖున నేను ఒక మెచ్యూర్ ఫంక్షన్‌కెళ్ళాను. అది ఆదివారం అన్నమాట. అది నిజంగా సన్నిధి మానేసి చర్చికి ఫంక్షన్‌కెళ్ళినందుకు ఏమో తెలీదు కానీ, దేవుడు ఎవరినైనా ఒక సొరక తగిలిస్తారు. నాకు కూడా ఒక విషయం జరిగింది. అదేంటంటే మా ఇంటికెళ్ళాం. పెద్దాపురం వెళ్ళాం. ఎళ్ళినప్పుడు బానే ఎళ్ళాం కానీ, వచ్చినప్పుడు మాత్రం చాలా భయంకరమైన యాక్సిడెంట్ అయిపోయిందన్నమాట. అది ఎంతగా అయిందంటే మేము పెద్దాపురం దాటాము. సూరంపాలెం కూడా దాటేసాము. ఇంకా దగ్గరగో సూరంపాలెం దాటిన తర్వాత ఏమీ అడ్డు లేదు. ఒక ట్రక్ ఎదురుగుంటా వస్తుంది. అది ఆగిన తర్వాత ఎళ్దాం అనుకుంటే వెనక నుంచి స్పీడ్‌గా వచ్చేసి మా గుండెని గుద్దేశారు మా బండిని. అది ఇంటి దగ్గర నుంచి మా అన్నయ్య వాళ్ళు తీసుకొస్తున్నారు. ఆ టైంలో ఏమైందంటే చిన్నోడు నా ఒళ్ళో పడుకున్నాడు. పెద్దోడు ఎదురు కూర్చున్నాడు. అది ఏమైందంటే నేను అది చూసుకోలేదు. పిల్లోడిని ఎత్తుకొని కూర్చున్నానంతే. కానీ సడెన్‌గా అది కింద పడిపోయేసరికి నాకే తగిలింది. కింద చాలా గట్టిగా పడిపోయాను. పడిపోయిన తర్వాత చాలా గట్టిగా దెబ్బ తగిలింది. తలకే తగిలింది. తలకి ఎక్కడ తగిలి ఇక్కడ తగిలింది. పిల్లలకేమైనా అయిందేమో అని నేను చాలా కంగారు పడ్డాను కానీ, వీళ్ళకస్సలు ఇంత గాయం కూడా అవ్వలేదు. ఇంత చిన్న గాయం కూడా తగలలేదు. అలాంటిది నాకెందుకంత పెద్ద దెబ్బ తగిలింది తండ్రి అనేసి నేను చాలా భయపడ్డాను. అది ఎంతగా అయిందంటే తలలోని ఇక్కడ తగిలింది. పడిపోగానే ఒళ్ళంతా షేకొచ్చేసి పిల్లలేమైపోయారా అనేసి నాకు చాలా భయమేసింది. కానీ దేవుని కాపుదల పిల్లల మీదుంది. అది నాకు తగిలిన గాయం ఒళ్ళంతా శారీ నిండా బ్లడ్ అయిపోయేది. పిల్లలకి అది అయిపోయింది. నా బ్లడ్డే వీళ్ళకి అంటుకుంటే వీళ్ళకేమైనా అయిందేమో అనుకోని చాలా కంగారు పడిపోయాను. చాలా భయపడ్డాను. కానీ దేవుని దయ వల్ల వీళ్ళకి ఏమీ కాకుండా నాకే దెబ్బలు తగిలాయి. అది మళ్ళీ పెద్దాపురం వెళ్ళి హాస్పిటల్‌కెళ్తే ఇక్కడ దెబ్బ చాలా బ్లడ్ పోయింది. నాకే తెలీదు. తిమ్మిరెక్కేసింది దానివల్ల అస్సలు నాకు తెలియలేదు. తెలియకపోవడంతో హాస్పిటల్‌కెళ్తే ఎక్కడి నుంచి కారుతుంది అసలు ఇది అని పైకి చూస్తే తలంతా కట్ చేశారు. కట్ చేసిన తర్వాత ఇక్కడ పెద్ద గాయమైపోయింది. అది గాయమైన తర్వాత వెంటనే తిమ్మిరెక్కడానికి ఒక మందు వేసి కుట్టులతోనే సరిపోయిందనమాట. కుట్లేసి ఒక 7, 5 కుట్లు దాకా ఏశారు. అది నిజంగా నేను అది చూసినప్పుడు చాలా భయపడిపోయాను. ఆ టైంలో నాకే అయింది పర్లేదు పిల్లలకేమన్నా అయితదేమో అనేసి నేను చాలా కంగారు పడిపోయేదాన్ని. చాలా భయపడేదాన్ని. కానీ దేవుని దయ వల్ల ఆ దినమందు తలకంటే అది ఎవరికన్నా తలకి తగిలిందంటే చాలా అది చిన్న మెదడు దాకా ఎళ్ళింది కానీ అక్కడ టచ్ అవ్వలేదు. అక్కడ తలకి తగిలింది. జస్ట్ కుట్లతోనే నయమైంది. కానీ తర్వాత దేవుడు ఆ కుట్లతోనే నయం చేసి చాలా యాక్సిడెంట్ నుంచి తప్పించారు. పిల్లలకేమీ కాకుండా భయంకరమైన ప్రమాదం నుంచి దేవుడు తప్పించారు. ఈ దినమందు ఎలా ఉన్నామంటే నిజంగా దేవుని కృపే. అప్పటినుంచి నేను ఎక్కువ ప్రార్థన చేసుకుంటాం. అంతకుముందు కూడా ఎక్కువగా పిల్లల కోసం ప్రార్థిస్తాను. నేను కూడా ఎక్కువ ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను. అసలు ఆదివారం అనేది అసలు సన్నిధి మానకుండా వెళ్ళిపోవాలి. ఎవరు పిలిచినా కూడా అసలు సన్నిధి మానకుండా దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలనేసి నేను ముందుగానే ఆదివారం రేపొస్తుందనగా శనివారమే నా పిల్లల్ని సండే స్కూల్‌కి ఏ డ్రెస్ ఎయ్యాలి, వాళ్ళకి ఇచ్చే కానుక, నేను వేసుకునే డ్రెస్సు, వేసుకునే కానుకతో సహా ముందుగానే సన్నిధికి రావడానికి సిద్ధపడిపోతాను. ఇలా ఉన్నామంటే దేవుడు నాకిచ్చిన ఆయుష్షు, ఈ ఆయుష్‌ని, ఈ ప్రాణాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి. దేవుని కొరకే పని చేయాలని నేను అప్పటి నుంచి ఇంకా బలంగా ప్రేయర్ చేసుకున్నాను. అలాగే నా కుటుంబం కూడా మా అత్తయ్య వాళ్ళు అత్తయ్య కూడా అనారోగ్యంతో ఒక్కోసారి బాధపడతా ఉంటది. మా మామయ్య గారు కూడా ఒక్కోసారి నీరసపడుతూ ఉంటారు. మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. వీళ్ళ డ్యాడీ కూడా డ్యూటీకి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు ప్రయాణం అంతట్లో తోడుగా ఉండాలని అందరూ ప్రేయర్ చేయండి. ఈ దినమందు ఇలా ఉన్నామంటే నిజంగా నేను నైట్ టైము ఎంతగానో ప్రేయర్ చేసుకుంటాను. దేవుడు నాకిచ్చిన ఈ దేవునితో నా సహవాసం ఎలా ఉంటదంటే తండ్రి అని పిలుస్తాను. ఇలా ఇలా మోకరించి ఇలా కూర్చుంటూ ఉన్నానంటే ఏదో అపరాధం దేవునికి నాకు అడ్డుగా వస్తుందనుకుంటాను. ఈ చేతులెత్తి ఎప్పుడైతే నా తండ్రి అని పిలిచి ప్రార్థన చేసుకుంటానో ఆయన నా ప్రార్థన విన్నారని నేను ఫీల్ అవుతాను. నాకు సమీపంగా ఉన్నారు ఆయన అనేసి నేను అనుకుంటాను. ఎప్పుడైతే మోకాళ్ళు కిందకేసి ప్రార్థిస్తానో ప్రార్థన వచ్చేది కాదు. కానీ దేవుడిని ఒక్కొక్క అపరాధం దేవుడు ప్రతి పాపాన్ని ఒప్పుకొని తండ్రి అని పిలిచేంత దగ్గర సంబంధాన్ని నేను కలిగి ఉంటానన్నమాట. నా పిల్లల కొరకు కూడా ఎక్కువగా ప్రేయర్ చేసుకుంటా ఉంటాను. మా పెద్ద బాబు చదువు విషయంలో కూడా ఎంతగానో ప్రార్థిస్తాను. వాడు స్కూల్‌కి జాయిన్ అయినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. వాడు స్కూల్‌కెళ్ళేటప్పుడు ఎంతగానో ప్రార్థన చేశాను. వాళ్ళకి చేసుకునే ప్రార్థనే వాళ్ళని కాపాడిందనుకుంటాను ఆ క్షణం. ఎందుకంటే వాళ్ళకి స్కూల్‌కి పంపించినప్పుడు వాడిని యూనిఫార్మ్ ఏసేసి
బూట్లు కూడా వేయకుండా, బ్రేక్‌ఫాస్ట్ కూడా టిఫిన్ కూడా పెట్టకుండా వాడికి దేవుని సన్నిధిలోకి తీసుకెళ్ళి ప్రేయర్ చేయించి, అప్పుడు తీసుకొచ్చి బూట్లేసి టిఫిన్ పెట్టి అప్పుడు స్కూలుకి పంపిస్తానన్నమాట. ఎప్పుడైనా ఈ సడెన్‌గా ప్రేయర్ చేయకుండా వాడికి బూట్లేసి టైం అయిపోతుంది స్కూలుకి పంపించేసానంటే, అమ్మ నాకు ప్రేయర్ చేయలేదు, ప్రార్థన చేయకుండా స్కూలుకి పంపించేత్తన్నావేంటి అనేసి వాడే నాకు ప్రార్థన చేయమని గుర్తు చేస్తారు. ప్రేయర్ కూడా దేవుని పిల్లలను దేవుని పెంచడానికి నేను ఎంతగానో తపన పడతా ఉంటాను. దేవుడు నాకు ఇచ్చిన ఇద్దరు బహుమానాలు వీళ్ళిద్దరూని. అడిగితే తండ్రి ఒక బిడ్డనివ్వండి అనంటే దేవుడు నాకు ఇద్దరు కుమారులను బహుమానంగా ఇచ్చారు. నేను ఆ విషయంలో దేవుడిని ఎంతగానో స్తుతిస్తాను. ఒక పెద్ద టాస్క్‌గా ఫీల్ అవుతానన్నమాట. దేవుడు నాకెంత అడిగితే ఎంత బంగారంలాగా దేవుడు నాకిచ్చారో, అంత అమూల్యంగా నేను దేవుని సన్నిధిలో పెంచాలని ఎంతగానో ప్రార్థన చేసుకుంటా ఉంటాను. ఆహ్ ఇంకా మా హస్బెండ్ విషయంలో కూడా ఆయన కూడా హెల్త్ విషయంలో ఒక్కొక్కసారి సఫర్ అవుతా ఉంటారు. ఆయన కోసం కూడా ప్రేయర్ చేయండి. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. దేవుడు నాకిచ్చిన ఈ ఆయుష్‌ని దేవుని కొరకు పని చేయాలని, దేవునిలో సన్నిధిలో వాడబడాలని మీరందరూ ప్రార్థన చేయండి. నేను కూడా అదే ప్రార్థిస్తున్నాను. సంఘం కొరకు కూడా నేను ఎక్కువ టైము నేను ఒంటరిగా ప్రేయర్ చేసుకున్నాను. బిడ్డలిద్దరి కోసం కూడా అలా పడుకున్నప్పుడు వాళ్ళిద్దరి మీద కూడా చేతులేసి, ఇదిగో తండ్రి నా బిడ్డలు మీరిచ్చిన బహుమానాలు. వీళ్ళని మీరు ఎలా పెంచాలో నాకు జ్ఞానం ఇవ్వండి. ఎలా మీ సన్నిధిలో పరిచర్యలు వాడబడాలో నాకు తెలియచేయండి అని వీళ్ళిద్దరిని దేవునికి చూపించి ప్రార్థన చేసుకుంటా ఉంటాను. అలాగే మన సంఘం కోసం, చిన్నన్నయ్య గారి కోసం, మా ఫ్యామిలీ కోసం, అందరి కోసం కూడా ప్రేయర్ చేసుకుంటా ఉంటాం. ప్రార్థన చేయకుండా అసలు నిద్రపోను. ఎంతో పని చేసుకుని నైట్ నిద్రపోయేటప్పుడు ప్రేయర్ చేసుకోకుండా అంత పని చేసుకొని కొంచెం అలసటొచ్చిందంటే ప్రేయర్ చెయి. ప్రేయర్ చేయడం మానేసి నిద్రొచ్చి ప్రేయర్ చేయని మనసు ఒకేలాగా పీకేస్తదంటన్నమాట. ప్రేయర్ చేయకుండా అసలు నిద్రపోలేము. అలాగే నేనింకా దేవుని సన్నిధిలో వాడబడాలని, పరిచర్యలో వాడబడాలని, నా కుటుంబం మా అత్తయ్య గారికి, మామయ్య గారికి ఆరోగ్యంగా ఉండాలని, ఆయన ఉద్యోగం విషయంలో కూడా దేవుడు గొప్ప ఒక ఆయన విషయంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. కానీ అది ఇంకా 2 విషయాలు చెప్పాలి. అది కానీ ఇంకా అవ్వలేదు. దేవుని సన్నిధిలో అడుగుతా ఉన్నాను. ఆ విషయాన్ని కూడా నెరవేర్తి ఇలాగే మరొకసారి కృతజ్ఞత కూడిక పెట్టుకొని ఇంకా ఘనమైన, బలమైన సాక్ష్యం చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది నా జీవితంలో దేవుడు నాకిచ్చిన ఆయుష్ కాబట్టి, దేవుడు నాకిచ్చిన ప్రాణాన్ని ఆయన కొరకు వాడబడాలి. ఈ దినమందు ఇలా ఉన్నానంటే నిజంగా ఆయన కృపే. ఆయన నాకిచ్చిన స్వరం కానీ, నాకిచ్చిన ఆయుష్ కానీ, దేవుడు నాకిచ్చిన ఈ సమయాన్ని కూడా ఆయన సన్నిధికి, ఆయన పరిచర్యలో వాడబడాలనే నేను ఎంతగానో అనుకుంటున్నాను. మీరు కూడా అట్టి రీతిగా ప్రార్థన చేయమని మీ సంఘం అంతటిని కూడా హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నానన్నమాట. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. సారీ లేదు చెప్పండి.